ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. కరెక్ట్గా 48 సంవత్సరాల క్రితం ఇదే రోజున మల్లె పువ్వు అని ఒక సినిమా రిలీజ్ అయింది, శోభన్ బాబు గారిది. అప్పటికే ఆయన సోగ్గాడు అని పిలువబడుతున్నాడు అనమాట. ఇండస్ట్రీలో ఒక కమర్షియల్ హీరోగా నిలదొక్కున్న సమయంలో, ఒక స్టార్ హోదాను అనుభవిస్తున్న సమయంలో ఒక కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీని అయితే ఆయన తీశారు. సో ఆ సినిమా గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో ఆయనకి బాగా సన్నిహితులు, అత్యంత సన్నిహితులు ప్రొడ్యూసర్ జవ్వాజ్ బాలకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే. మీకు ఐడ్రీమ్ ప్రేక్షకులు కూడా నమస్కారం అండి. యాక్చువల్గా మల్లెపూ సినిమా గురించి మాట్లాడడానికి బయలుదేరినప్పుడు నాకు అనిపించింది అనమాట. నాకు అప్పుడు 11 years అండి. మా అన్నయ్య అక్కడ పనిచేస్తున్నారు. సరే అని చెప్పి మద్రాసు చూద్దరు కానీ రండి, సోమరావు గారి యాక్టింగ్ కానీ అలాంటి ఎలా ఉంటాయి స్టూడియోలో షూటింగ్ చూద్దరు కానీ రమ్మంటే, చాలా చిన్న వయసు అయినా సరే చాలా సంతోషంగా మేము ఆ రోజు కొత్తగా ట్రైన్ ఎక్కడం. అదే ఫస్ట్ టైం సార్? అదే ఫస్ట్ శోభన్ బాబు గారితో జర్నీ స్టార్ట్ అవ్వడం ఫస్ట్ టైం. అంటే ఆయన ఎప్పుడో పుట్టారు కదండి, మీరు 30 years పుట్టారు, నేను 67 అలా పుట్టాను. అయితే నాకు వచ్చేప్పటికి మా అన్నయ్య ఆయన దగ్గర చేస్తున్నారని తెలియడం, తర్వాత మనం కూడా ఎప్పటికప్పుడు మద్రాసు వెళ్తామని అనుకునేవాళ్ళం చిన్న వయసులో కూడా. అలా 78లో మేము మద్రాసు వెళ్ళాం. అప్పుడు నాకు 10 years 11 years అనమాట. ఇక ఎంతో సంతోషం అసలు. చిన్న వయసు అయినా కూడా సోమరావు గారు షూటింగ్ చూస్తాం, థియేటర్లు చూస్తాం, మద్రాసు సిటీ చూస్తాం అని ఆనందం ఉండేదన్నమాట. మల్లెపువ్వు మీ లైఫ్ లో మొదటి షూటింగ్ స్పాట్ అండి? షూటింగ్ స్పాట్ కదండి, అప్పుడు షూటింగ్ అంతా అయిపోయింది, రిలీజ్ కి వెళ్ళామండి. అయితే ఏంటంటే అది మల్లెపువ్వు కొంచెం చిన్న గ్యాప్ వచ్చింది సోమరావు గారికి కూడా. ఫస్ట్ టైము మద్రాసు రండి అని పిలవటం, సోమరావు గారు ఇల్లు చూస్తాము, సోమరావు గారితో పాటు వెళ్ళి షూటింగ్లు చూస్తామని చాలా ఆనందంగా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం, అప్పుడు సినిమా అంటే మీకు తెలిసిందేగా, చాలా ఆనందంగా చెన్నై వెళ్ళామంట. ఆ టైంలోనే మల్లెపువ్వు షూటింగ్ అంతా అయిపోయి రెడీ అయ్యి ఉంది. యాక్చువల్గా దానికి ముందు ఒక 2 సినిమాలు యావరేజ్గా ఆడేపటికి ఈ సినిమా కొంచెం స్లో ఉందని బిజినెస్ కూడా కొంచెం అంత ఇబ్బందులు పడ్డాయి అన్నమాట. సరే ఎనివే ఏదైనా సరే లాస్ట్కి రిలీజ్కి జూలైలో 78 జూలైలో రిలీజ్కి ప్రిపేర్ అయ్యారు. అయితే ఈ మధ్యలో ఏం జరిగిందంటేనండి, సోమరావు గారికి సుభాషిణి థియేటర్ అని ఒకటి ఉంది. దానిలో ఏంటంటే ఆయన చేసిన సినిమాలు కానీ వేరే వాళ్ళు ఎవరైనా చేసిన సినిమాలు కానీ ప్రివ్యూలు వేసుకుంటారు అనమాట. అప్పుడు మేము వెళ్ళాం కదా, మాకు అప్పుడు ఫస్ట్ మల్లెపువ్వు, తర్వాత నాయుడు బావ అని ఒక సినిమా రెడీ అయ్యి ఉంది ఆయన సోమరావు గారిది. ఈ 2 సినిమాలు 2-3 రోజులు గ్యాప్ ఇచ్చి ప్రివ్యూలు చూసాం. అసలు అలా ఆయనతో పాటు ఆయన ఒక కారులో, వాళ్ళ కారులోనే మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, మేము ఒక కారులో సోమరావు గారికి ఉన్న కారులోనే మమ్మల్ని తీసుకెళ్ళి ప్రివ్యూ థియేటర్లో సినిమాలు చూపించారనమాట. ఆ ఫస్ట్ ఆయన ప్రివ్యూ థియేటర్లో చూసిన సినిమా మల్లెపువ్వు. మల్లెపువ్వు ఎప్పుడు లాస్ట్ ఎప్పుడు చూసారు సార్? ఏదండి ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా చూసారు? అయ్యో అప్పుడప్పుడు నేను కంపల్సరీగా, ఎందుకంటే మీరు జనరల్గా ఇప్పుడు వేరే అభిమాని కానీ ఆయనతో వర్క్ చేసిన అభిమానంతో చెప్తున్నాను కాదు, సోమరావు గారి సినిమాలు ఆల్మోస్ట్ ఇప్పుడు దగ్గర 300 సినిమాలు ఉన్నాయండి. అది ఎక్కువ అసలు అయితే కరోనాలో పొద్దునే సినిమా సాయంత్రం ఒక సినిమా చూసేవాడిని. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఎప్పుడైనా గ్యాప్ వచ్చినా కూడా ఇమీడియట్గా ఏదో ఒక సినిమాకి నాకు ఏది నచ్చిందంటే అది కొన్ని సినిమాలని ఆయన జీవన్ జ్యోతి కానీ, దేవత కానీ, సోమరావు గారిది లేటెస్ట్ మిక్స్డ్ అన్నీ అలా పాత సినిమాలు కలిపి చూస్తాను అనమాట. మనుషులు మారాలి కానీ అన్నీ చూస్తానండి. శారద ఇలాంటి సినిమాలన్నీ నాకు గుర్తు వచ్చినప్పుడల్లా చూస్తాను. ఇంట్లో మా మిస్సెళ్ళు కూడా అంటారనమాట, మీ సోమరావు గారు కనబడారంటే ఇంకా ఏ కొత్త సినిమా చూడరని. అంటే ఇప్పుడు ఆ సినిమా గురించి కొన్ని మాట్లాడుకుందాం సార్. అంటే అప్పటికే ఆయన ఒక స్టార్డమ్ అనుభవిస్తున్నారు, కమర్షియల్ ఫార్మాట్లో అలవాటు పడిన వ్యక్తి, అందరూ అనుకున్న వ్యక్తి సడన్గా ఒక ఇలా ట్రాజడీ కైండ్ ఆఫ్ సినిమా చేయడం, దట్టు బాలీవుడ్ సినిమాని ఇక్కడ రీమేక్ చేయడం, ప్యాసా సినిమాని ఇక్కడ రీమేక్ చేశారంట, ట్రాజడీ సినిమా. ఒక అందులో పైగా లక్ష్మి గారి క్యారెక్టర్ ఏమో, హీరోయిన్ లక్ష్మి గారి క్యారెక్టర్ ఏమో వేశ్య కైండ్ ఆఫ్ ఒక బోల్డ్ అటెంప్ట్. మన తెలుగులో అలాంటి యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు. సో ఇవన్నీ చూసి ఇప్పుడు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్? ఆ రోజుల్లో ఆయన కొంచెం ధైర్యం చేసినట్టేనా? యాక్చువల్గా మీరు అడిగిన వచ్చిన 100% కరెక్ట్ అండి. ఎందుకంటే మల్లెపువ్వు అనే సినిమా హిందీ ఇది సినిమా అయినా కూడా సోమరావు గారికి చూపించినప్పుడు సినిమా చాలా బాగుంది, అంతా బాగానే ఉంది. కానీ ఈ టైంలో మనం ఒక గ్లామర్గా ఉన్న హీరోని గ్లామరస్ హీరోగా చేసి కొంచెం సాంగ్స్ ఇది మీద స్టోరీ స్లోగా నడుతుంది కదా, మరి బిజినెస్ అది ఇబ్బంది పడతారేమో అంటే చటర్జీ గారు బాగా ధైర్యం అనమాట. అంతకుముందు ఇదే లోకం ఈ సినిమాలు ఆయనతో తీశారు. ఈ ప్రొడ్యూసర్ గారికి కన్ఫర్మ్గా నమ్మకం ఉందనే ధైర్యంతో ఈయన కొంచెం బిజినెస్ విషయంలో ఆలోచించినా కూడా 100% చేద్దాం అనేటప్పటికి ఆయన ఒప్పుకున్నారు అనమాట. అలానే చటర్జీ గారితో పాటు యాచేందర్ గారు అనమాట, ఆయన వెంకటగిరి రాజా వాళ్ళ దాన్ని ఏమంటారు వంశస్థులు అంటండి. ఆయన సపోర్ట్ కూడా ఈ సినిమాకి బాగుంటాం, సినిమాని ధైర్యంగా ముందు చేశారు. కానీ
దీనిలో సోనబాబు గారు అన్నట్టే కొంచెం బిజినెస్ విషయంలో కొంచెం ఇబ్బందులు పడ్డారని తర్వాత నాకు కొన్ని విషయాలు చెప్పేవాళ్ళు. మల్లెపువ్వుకి మల్లెపువ్వు తర్వాత మా అన్నయ్య అంటే మీకు ఏమన్నా ఐడియా ఉందా సార్ బడ్జెట్ ఎంత మొత్తం ఓవరాల్ గా కలెక్షన్లు ఎంత వచ్చినాయి అనేది? అంటే కొంతవరకే తెలుసండి, ఒక 20 లక్షలే అంత అయింది సినిమా. కలెక్షన్ సూపర్ హిట్ అయిన తర్వాత బాగా వచ్చినాయని తెలుసు. అంకిల్తో పూర్తిగా కరెక్ట్గా చెప్పలేకపోయినా కానీ అంటే 25 లక్షలు అంటే అప్పుడు భారీ బడ్జెట్ అండి. భారీ బడ్జెట్. ఇప్పుడు ఎంత ఉండొచ్చు ఈ రోజు? అప్పుడు 25 లక్షలు అంటే మీకు ఇప్పుడు కనీసం 15-20 కోట్ల పైన ఉంటుంది కదా, ఈజీగా ఉంటుంది అంతే ఉంటుంది అనమాట. ఇంకేదని చెప్పండి. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు నిజంగా ఇప్పుడు మహేష్ బాబు గారిని తీసుకొచ్చి ఏ తమిళ్ కైండ్ ఆఫ్ సినిమా కొంచెం బ్లాక్ రంగు పూసేసి కొంచెం డీగ్లామర్ రోల్ చేసాం అనుకోండి, ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు లేదా ఒక భయం ఉంటుంది. అప్పుడు కూడా అంతే కదా, ఆయన్ని ఒక పోయెట్గా ఒక కవిగా చూపించడం, అది కూడా ఒక ట్రాజడీ కైండ్ ఆఫ్, ఆ బట్టలు అవన్నీ ఒక సోగ్గాడిని మనం సాదా సీదా వ్యక్తిగా చూపించారు. సో అది ఎప్పుడైనా ఎవరి నుంచి అయినా ఏమన్నా వ్యతిరేకత వచ్చిందంటే, అభిమానులు ఉంటారు కదా, లేడీ ఫ్యాన్స్ చాలా మంది సోనబాబు గారికి, ఎవరైనా కొంచెం ఇలాంటి క్యారెక్టర్ ఎందుకు చేశారని ఏమన్నా వ్యతిరేకత వచ్చిందంటారా? డెఫినెట్ గా అనుకున్నారు, కానీ ఏంటంటే అది సినిమా చూసిన తర్వాత ఏమైందంటేనండి, దానిలో ఉన్న సాంగ్స్ కానీ ఇవన్నీ ఈ బ్యాక్గ్రౌండ్ కొట్టుకుపోయింది. ఎందుకంటే అది సినిమా సబ్జెక్ట్ గానీ అలా ఈ సాంగ్స్ కానీ అలా సూపర్ హిట్ అవటం, చక్రవర్తి గారి మ్యూజిక్ అసలు నెంబర్ 1 సాంగ్స్ అనమాట, బ్రహ్మాండమైన సాంగ్స్ ఉన్నాయి దానిలో. అలానే ఒకసారి ఈ షూటింగ్ డిస్కస్ జరిగేటప్పుడు చటర్జీ గారు వచ్చి సాంగ్స్ మనం కాశ్మీర్లో చేద్దామని అన్నారంట. సోనబాబు గారు స్టన్ అంట, ఏంటి చటర్జీ గారు, మనం ఒక మంచి ఫ్యామిలీ అదే ఒక దీనిలో ఇదే చేస్తున్నాం, మంచి స్టోరీ, దీనికి మనం మళ్ళీ కాశ్మీర్ వెళ్ళి ఈ సాంగ్స్ అన్నీ ఎందుకు అడవుడికి పెట్టుకుంటారు, ఉన్నదానిలోనే జాగ్రత్తగా బడ్జెట్ చేసుకోండి, ఎక్స్పెన్సివ్ లేకుండా అని ఆయన సలహా ఇచ్చారంట. లేదు బాబు, మనం కంపల్సరీగా అక్కడ చేయాలి, ఈ సాంగ్ కొంచెం డిఫరెంట్ చూపించాలి ఈ కథలో అని ధైర్యంగా ఆయన ప్రొడ్యూసర్ గారు ఖర్చు పెట్టి మరి కాశ్మీర్కి ఆ రోజుల్లో ఎంత అన్నామనండి, ఆ రోజున్న బడ్జెట్కి ధైర్యంగా కాశ్మీర్ తీసుకెళ్లారంట. అది మేము హైలైట్గా అప్పుడప్పుడు తర్వాత తెలిసిన తర్వాత చెప్పుకునేవాళ్ళం. సోనబాబు గారిని ఇలాగే అంటారు కదా, అంటే నిర్మాతలకి ఫ్రెండ్లీ అని చెప్పి, ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ హీరో అని చెప్పి చాలా మంది. అంటే ఒకవేళ నిర్మాతలకి బడ్జెట్లు సరిపోయినా ఆయన అడ్జస్ట్ చేయడమో లేకపోతే రెమ్యూనరేషన్ తగ్గించుకోవడం ఇలాంటివి చేసేవారని విన్నాం. మీకేమన్నా అలాంటి సందర్భాలు ఏమైనా చెప్తారా సార్? అంటే క్వశ్చన్ బాగా అడిగారు. అడ్జస్ట్మెంట్ చేస్తారని నేను పూర్తిగా చెప్పలేను, కానీ ఆయన ఆలోచన ఏంటంటే ఫస్ట్ నుంచి వచ్చినప్పుడు నాతో సినిమా తీసిన వాళ్ళు హ్యాపీగా ఉండాలి, నా బడ్జెట్ ఈ బడ్జెట్లో చేస్తే ఈ సినిమా సక్సెస్ అవుద్ది, నా బిజినెస్ అవుద్ది, ప్లస్ నా రెమ్యునరేషన్ ఇంత, దీన్ని ఇలా ఇన్ని పార్ట్గా మనకి ఇవ్వాలి అది అనేది ఆయన చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్లస్ ప్రొడ్యూసర్ క్షేమం బాగా కోరుకుంటారు అనమాట. ఎందుకంటే మాక్సిమం ఆయనతో చేసిన వాళ్ళు 2-3 కంటిన్యూగా ఆయనతోనే చేస్తారండి, అంతకుముందు చేసిన ప్రొడ్యూసర్లు ఎవరైనా సరే. కాకపోతే ఏంటంటే మనీ విషయంలో మాత్రం ఆయన పర్ఫెక్ట్గానే ఉంటారు. ఇక తర్వాత అక్కడ పరిస్థితిని బట్టి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, కానీ ముందే చెప్తారు నాకు స్టార్టింగ్ ఎంత ఇవ్వాలి, మధ్యలో ఎంత ఇవ్వాలి, ఫినిషింగ్ ఎంత ఇవ్వాలి, డబ్బింగ్ అప్పుడు ఎంత ఇవ్వాలి, అన్నీ ఆలోచించుకొని నాతో సినిమా తీయండి, నా బిజినెస్ కూడా మార్కెట్ తెలుసుకునే రండి అనేది ప్రతి ప్రొడ్యూసర్కి. అంతకుముందు తెలిసిన ప్రొడ్యూసర్ అయినా సరే కొత్త సినిమా చేస్తున్నారంటే ఆ సినిమా వేరు, ఈ సినిమా వేరు, దీని స్టోరీ ఏంటి, దీని డైరెక్టర్కి రెమ్యునరేషన్ ఎంత, లేకపోతే నాకెంత ఇస్తున్నారు, మిగతా సపోర్టింగ్ ఆర్టిస్ట్కి ఎంత ఇస్తున్నారు, అన్నీ ఆలోచించుకొని, కంగారేం లేదు మనకి, ఒక 10 రోజుల తర్వాత అయినా వచ్చి నాకు అడ్వాన్స్ ఇవ్వమంటారు అనమాట. ఎందుకంటే తీసుకునేటప్పుడు కూడా అలా తీసుకుంటారు కాబట్టి ఆలోచించేయమనే మాట ఆయన కంపల్సరీ చెప్తారు. వీళ్ళకి ముందే తెలిసినా కూడా ఆయన నోటితో విని మళ్ళీ ఆయన చెప్పి ఆటోమేటిక్గా ఫాలో అవుతుంటారు అనమాట. యాక్చువల్లీ సూపర్ స్టార్ కృష్ణ గారు కొడుకు మహేష్ బాబు గారు, బట్ నాకు కొంచెం ఆ సోగ్గాడు ఈ సోగ్గాడు కొంచెం సిమిలారిటీ కనిపిస్తుంది. ఎందుకంటే మీ ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ హీరో అని చెప్పి సోనబాబు గారు అనేవారు, ఇప్పుడు అందరూ మహేష్ బాబు గారు పేరు చెప్తారు. మహేష్ బాబు గారు కూడా ఏ ఇంటర్వ్యూలో అడిగినా, ఎవరు అడిగినా, వేరే డైరెక్టర్ని అడిగినా వాళ్ళు చెప్పేది ఏంటంటే మహేష్ బాబు గారి ఫస్ట్ ఎయిమ్ ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉండాలి. సేమ్ సోనబాబు గారు మీరు ఇప్పుడు చెప్తున్నారు చూడండి, సేమ్ అనిపించింది అనమాట నాకు. ఒకవేళ ఇప్పుడు ఈ జనరేషన్లో కనుక అలాంటి ఒక మల్లెపూలు లాంటి ఒక కల్ట్ క్లాసిక్ సినిమా తీయాలంటే, ఒకవేళ రీమేకే చేస్తే ఏ హీరో సెట్ అవుతారని మీరు అనుకుంటున్నారు? అది ఒక్కొక్కసారి నేను పూర్తిగా అయితే అనుకోలేకపోతున్నాను, ఎందుకంటే నాకు తెలిసి ఒప్పుకోరేమో అనుకుంటున్నా. ఎందుకంటే కొత్త ఆర్టిస్టులు తప్ప పాత వాళ్ళు ఇప్పుడు చేయాలంటే ఇప్పుడున్న జనరేషన్కి నాకు ఒప్పుకోరు అనుకుంటున్నాను. నిజంగా ఎవరన్నా ముందుకు వచ్చి చేస్తే మాత్రం అది చాలా ధైర్యం చేసేసినట్టేనండి. ఎందుకంటే ఈ రోజున సిచ్యువేషన్కి ఆ రోజు కొంచెం కొన్ని సెంటిమెంట్స్ ఉన్నా, లేకపోతే స్టోరీలో కొంచెం ఎక్కడన్నా ఒక మంచి పాయింట్ ఉందంటే ఏం చేసేవాళ్ళు, లైక్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఓటీటీ ప్రపంచం కదండి, ఎక్కడెక్కడ మన చేతిలోనే అన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఇది ఏదైనా అట్లా బాగోలేదు అనేటప్పటికి టక్టక్ మార్చేస్తున్నారు. టెక్నాలజీ అంత డెవలప్ అయ్యి మన చేతిలోకి వచ్చేపాటికి బాగున్న సినిమానే థియేటర్కి వెళ్ళి చూడటానికి చాలా కష్టంగా ఉంది ఈ రోజుల్లో. ఒక్కొక్కసారి నిజంగా సినిమా ఫీల్డ్లో బతికేవాళ్ళు కూడా కొత్త సినిమా చూడటానికి వెళ్తానికి ఆలోచించాలని పరిస్థితి వచ్చింది రకరకాల కారణాల వల్ల. ఇంకోటి ఏంటంటే డెఫినెట్గా ఒక 3 నెలల్లో ఓటీటీకి వచ్చేస్తుందని అనిపించేటప్పుడు 100% దానికోసం వెయిట్ చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారనమాట. ఓటీటీ ఎలా అయినా సరే ఇప్పుడు మంచి సినిమాలని కొంచెం ఆపేస్తుంది. అంటే మీరు ఎందుకు మంచి సినిమా అన్నారంటే స్టోరీ బాగుంది, కొత్త ఆర్టిస్టులు,
వీళ్ళు చిన్న ఆర్టిస్టులు చేసినప్పుడు అది వీళ్ళు చూసిన దాకా మనకేం అనిపించదు. ఎక్కడ మౌత్ టాక్ లేక ఇప్పుడు బలగం అలాంటి సినిమాలు కొన్ని ఉన్నాయి అనుకోండి, స్లోగా చిన్న సినిమాలు కాస్టింగ్ లేకపోయినా కూడా మౌత్ టాక్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా బ్రహ్మాండంగా ఎక్కినాయి. తర్వాత కార్తికేయ కానీ అలాంటివి మళ్ళీ అనుమానం కొన్ని సినిమాలు అలా ఎక్కుతాయి మీరు అన్నట్టు. ఇప్పుడు ఈ మల్లెపువ్వు లాగా కాకపోయినా ఒక డిఫరెంట్ స్టోరీతో లో బడ్జెట్లో చిన్న ఆర్టిస్టులతో కొత్త ఆర్టిస్టులతో చేసిన కాస్టింగ్ సూపర్గా లేకుండా చేసిన సినిమాలు అనమాట. సో ఇప్పుడు ఇదే సందర్భంలో యాక్చువల్లీ ఒకసారి నేను అడుగుతాను, అంటే మల్లెపువ్వు సినిమాలో అన్ని సాంగ్స్ మంచి హిట్ అయినాయి, మీకు మీ ఫేవరెట్ ఏంటి సార్? ఏదండి మీ ఫేవరెట్ సాంగ్ ఏంటండి? ఈ సినిమాలో అన్ని సాంగ్లు సూపర్ హిట్ అండి. అయితే నాకేంటంటే సినిమా అన్ని సాంగ్లు నార్మల్గా స్లోగా వెళ్తూ ఉంటాయి. క్లైమాక్స్ సాంగ్ ఏమైందంటే హీరో చనిపోయాడు అనుకుని ఒక స్టేజ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి ఆయనకు సన్మానం లాగా చనిపోయిన ఆయనకి చేసుకుంటూ ఈయన రాసిన కథలన్నీ ఒక బుక్ లాగా ప్రింట్ చేసి అమ్మడానికి శ్రీధర్ క్యారెక్టర్ ప్రయత్నం చేస్తూ ఉంటారు. అప్పుడు సోమరావు గారు సడన్గా ఎంట్రీ అయిపోయి ఏమి స్వార్థం ఏమి లోకం ఎక్కడుంది మానవత్వం, సస్తేనే బతికేది ఈ లోకంలో, బతికున్నా చచ్చినట్టే ఈ సంఘంలో అని ఒక ఎమోషన్ సాంగ్ సడన్గా అసలు పీక్లకి వెళ్ళిపోద్ది అనమాట. తర్వాత ఆయన్ని అందరూ తొక్కేసిన తర్వాత ఎమ్మటే లక్ష్మీ గారు అందుకుంటారు. లక్ష్మీ గారు అనుకున్న తర్వాత ఎమ్మటే మళ్ళీ రావుగోపాలరావు గారు అనుకుంటారు. ఆ ఎమోషనల్ సాంగ్ చాలా క్లైమాక్స్లో మంచి ఊపు తెస్తుందండి సినిమాకి. నిజంగా సాంగ్ కూడా మంచి బలం అనమాట. అదే సామాజిక విలువల గురించి, మనిషిలోని స్వార్థం గురించి ఉంటది ఆ సాంగ్ లో. నిజం చెప్పాలంటే ఈ రోజు ఉన్న రాజకీయ ఆయన కూడా డైరెక్టర్ మసూదరావు గారు కానీ రాసింది ఆత్రేయ గారు, ఆరుద్ర గారు, వేటూరు గారు కొన్ని సాంగ్లు రాశారు. కానీ ఈ రోజున్న పొలిటికల్కి సంబంధించిన విషయాలు కూడా దానిలో చాలా బాగా అన్నీ అసలు సాంగ్ వింటేనే మనకి ఇప్పుడు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా కూడా చాలా మంచి మంచి పాయింట్స్ ఉంటాయండి ఆ సాంగ్లో. యాక్చువల్లీ ఈ సినిమాలో ఇంకో హైలైట్ ఏంటంటే యాక్చువల్ రావుగోపాలరావు గారు చాలా మందికి మనకి తర్వాత సినిమాలు కానీ కొత్త సినిమాలు కానీ పాత సినిమాలు ఎక్కువ విలన్ కనపడతారు. దీనిలో ఒక మసాజ్ చేసే క్యారెక్టర్ అనమాట ఆయన. జింబాంబా 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 అని అందరికీ కనపడిన వాళ్ళందరికీ పార్కులో మసాజ్ చేస్తూ ఉంటారు. ఆ సాంగ్ కూడా చాలా బాగుంటుంది. అయితే ఈ పార్కులోనే ఈ సోమరావు గారు అక్కడ ఒక రైటర్గా వచ్చి పరిచయం అవుతారు అనమాట. ఆ సోమరావు గారి క్యారెక్టర్ని రావుగోపాలరావు గారు బాగా లైక్ చేస్తూ సినిమాలో ఈయనకి సపోర్ట్గా ఉంటాడు. రావుగోపాలరావు క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. సో ఇదే టైంలో మనం యాక్చువల్లీ బాబు సినిమా గురించి కూడా మాట్లాడుకుందాం అండి. ఎందుకంటే మొన్నే కదా ఈయనకి రాఘవేంద్రరావు గారికి 50 ఏళ్ళు పూర్తయినాయి. ఆయన బాబు సినిమా విషయానికి వచ్చేసరికి వాణిశ్రీ గారు, శోభన్ బాబు గారు అంటే అది ఒక టాప్ క్లాస్, దాన్ని ఏమంటారు అప్పట్లో ఒక తోపు కాంబినేషన్ వాళ్ళిద్దరిది. అంటే మీకు ఎంత సక్సెస్ఫుల్ అనేది నాకు తెలీదు, నేను వినేవాడిని. మీరు చెప్తారా వాళ్ళిద్దరు కాంబినేషన్ గురించి? జీవన్ జ్యోతి అసలు సూపర్ హిట్, వాణిశ్రీ సోమరావు గారిది, విశ్వనాథ్ గారి డైరెక్షన్ అనమాట. అయితే మీకు ఇక్కడ చిన్న విషయం కూడా చెప్పాలి ఏంటంటే మధుసూదన్ రావు గారు మల్లెపువ్వుకి డైరెక్టరు. మధుసూదన్ రావు గారు అంతకుముందు సోమరావు గారిని అసలు హీరోగా చేసి సక్సెస్ అయిన సినిమా వీరాభిమన్యులో ఆయన కొత్త ఆర్టిస్ట్ అయినా కూడా సోమరావు గారు బాగున్నారు, ఈ క్యారెక్టర్ బాగుంటుందని ధైర్యంగా మసూదర్ గారు ప్రొడ్యూసర్ గారు డిస్కస్ చేసి సోమరావు గారితో చేపించడం ఆ సినిమా సూపర్ హిట్ అనమాట. దాని తర్వాత మనుషులు మారాలని ఒక సినిమా వచ్చింది. ఈ మనుషులు మారాలనే సినిమాకి ఇప్పుడు కె రాఘవేంద్ర గారు, మనం బాబు గురించి మాట్లాడుకుంటున్నాం కదండి, రాఘవేంద్ర గారు కోదండరెడ్డి గారు సహాయ దర్శకులు అనమాట. అప్పుడు సోమరావు గారు కూడా కొన్ని సందర్భాల్లో కోదండరెడ్డి గారి సినిమా చేసేటప్పుడు కూడా నవ్వుకునేవారు. అంటే నవ్వుకోవడం అంటే మీన్స్ పాత జ్ఞాపకాలను చెప్పుకుని తెలుసుకునేవాడు. మసూదర్ గారు అంటే మనకి ఎంత భయం రా, ఆయన షాట్లో ఆయన సెట్లోకి వచ్చారంటే అసలు మనం ఎంత గౌరవంగా ఉండేవాళ్ళం అని చెప్పుకొని కొన్ని విషయాలు నవ్వుకునేవారు, కొన్ని విషయాలు చెప్పుకొని గుర్తు చేసుకొని ఆనందంగా సంతోషపడేవారు అనమాట. అది దానిలో ఆ పరిచయం రాఘవేంద్ర గారికి, కోదండరెడ్డి గారికి, సోమరావు గారికి బాగా మంచి ఇంటర్నల్ పరిచయాలు బాగున్నాయి అనమాట. దాంతో అప్పుడు బాబు సినిమాకి ఫస్ట్ పిక్చర్ డైరెక్షన్ రాఘవేంద్ర గారికి సోమరావు గారే అవకాశం ఇచ్చారు. క్రేజియస్ట్ కాస్ట్ పెట్టారు, అంటే ఫస్ట్ పిక్చర్ లోనే వాణిశ్రీ గారు సోమరావు గారిని పెట్టారు. అది కూడా భారీ బడ్జెట్ వచ్చింది, భారీ బడ్జెట్ వచ్చింది. సోమరావు గారికి నమ్మకం, రాఘవేంద్ర గారు కేసు ప్రకాష్ గారు అబ్బాయి, డైరెక్టర్ గారు అబ్బాయి, డెఫినెట్గా ఆయన మనకు అవకాశం ఇస్తే ఆయన కంపల్సరీగా పెద్ద డైరెక్టర్ అవుతాడని నమ్మకంతో కలిసి పనిచేయడం కూడా ఉంది కదండి. దాంతో ఆయన రాఘవేంద్ర గారికి అవకాశం ఇచ్చారు. అలానే కోదండరెడ్డి గారికి కూడా యాక్చువల్ ఫస్ట్ సినిమా మిస్టర్ విజయ్ అని ఒక సినిమాకి అవకాశం ఇచ్చారు. అది కొంచెం షూటింగ్స్ అయ్యి లేట్ అవడం సమ్ ఏదో జరిగిందండి. సంజయ్ సినిమా రిలీజ్ అయింది అనమాట. లేకపోతే రాఘవేంద్ర గారికి ఫస్ట్ సినిమా రికార్డు, కోదండరెడ్డి గారికి ఫస్ట్ సినిమా రికార్డు సోమరావు గారికి హీరోగా ఉండేది. అలానే మళ్ళీ సోమరావు గారు బాలసుబ్రహ్మణ్యం గారికి పాడిన ఫస్ట్ పాట కూడా సోమరావు గారికి, అది మర్యాద రామన్లో పద్మనాభం గారు ప్రొడ్యూసర్గా. అంటే కొన్ని ఫస్ట్ అనేది ప్రిపరేషన్ ఉంటుంది. రెండు మన ఈ కాలంలో రాఘవేంద్ర గారు, కోదండరెడ్డి గారు ఎన్నో సూపర్ హిట్లు ఇచ్చారు కాబట్టి ప్రత్యేకంగా వాళ్ళ గురించి మనం చెప్తాం. ఇప్పుడు రాఘవేంద్రరావు గారు సీక్రెట్, ఐ మీన్ సక్సెస్ సీక్రెట్ చూసుకుంటే ఇప్పుడు రాజమౌళి గారు సక్సెస్ సీక్రెట్ వాళ్ళ నాన్నగారు కథ అందిస్తూ ఉంటారు. బాబు సినిమాకి కూడా కేసు ప్రకాష్ గారు అందించినట్టున్నారు కదా కథ. మరి సపోర్ట్ ఉంటుంది అండి, బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఎప్పుడైనా 100% సినిమా రిలేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్, సపోర్టు అందరికీ ఉంటుంది, సహజంగా ఉంటుందండి.
శోభన్ బాబు గారి గురించి అంటే ఇప్పుడు ఆయన సోగ్గాడు, ఆయన అందగాడు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. నిజంగా అప్పుడు ఆయనకి లేడీ ఫాలోయింగ్ కానీ ఏ రేంజ్లో ఉండేదో అందరికీ తెలుసు. కాకపోతే మీరు దగ్గరుండి ఆయనతో సన్నిహితంగా ఉండేవారు కాబట్టి ఆయన మహేష్ బాబు గారితో డైలాగ్ ఉంటుందండి, అందరూ యంగ్గా ఉన్నాం, ఇలా ఉన్నాం, ఇలా ఉన్నాం అంటున్నారు కానీ తీరిపోతుంది కాపాడుకోవడానికి అని అంటారు సరదాగా. బట్ అది నిజం. వాళ్ళు ఆ మెయింటెనెన్స్కి చాలా కష్టపడుతూ ఉంటారు. కొన్ని మానేస్తారు ఫుడ్ కానీ, కొన్ని విషయాల్లో అదే ఏదో ఉంటుంది కదా, హెల్త్ రొటీనో స్కిన్ రొటీనో, అది ఏమన్నా చెప్పగలుగుతారా? శోభన్ బాబు గారు అప్పుడు ఏం చేసేవారు ఆయన అందంగా కనిపించారు? అంటే ఆయన సహజంగా ఏమంటారంటే వయసుతో పాటు కొన్ని ఆటోమేటిక్ వస్తాయి, మనం సృష్టిని ఆపలేము. కాబట్టి శోభన్ బాబు గారు ఇలా అయ్యారని పబ్లిక్ కానీ ఫ్యాన్స్ కానీ అనుకోకముందే మనం సంపాదించింది మనకి చాలు. కాబట్టి మనం హీరోగా ఎప్పుడైతే ఆటోమేటిక్గా మనం ఓల్డ్ ఏజ్కి వెళ్ళిపోతున్నామో మనకు చేయొద్దు. ఇంక ప్రపంచంలో మీకు ఏంటి సెలవు తీసుకున్న వ్యక్తి ఇండస్ట్రీ నుంచి మనకు వద్దని చేసిన వ్యక్తి నాకు తెలిసి ఎవరు ఉండరు. ఎందుకంటే చాలామంది ఏంటంటే ఇప్పుడు కూడా నేను చాలామంది ఇంటర్వ్యూలో అట్లా వింటాను అనమాట. రేపు చనిపోతా ఉన్నాం కూడా ఈరోజు యాక్టింగ్ చేయాలని, లేకపోతే ఏదో డైరెక్షన్ చేయాలను వాళ్ళ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు దానిలో ముందుకెళ్తారని చూస్తారు. మంచి పీక్లో ఉన్నప్పుడు కూడా ఆయన నాకు వయసు అయిపోయింది, ఇంకా ఇది శరీరంలో వచ్చే ఈ ముసలితనం కానీ ఇవన్నీ ఆటోమేటిక్గా ఈ విధిలో వచ్చాయి కాబట్టి మనం తప్పుకుందాం. మనం ఇంకా చాలు, శోభన్ బాబు గారు ఇలా ఉండేది ఇలా అయిపోయాడని మనం పబ్లిక్ అనుకోకుండా, ఇక అలా అనుకుంటారు ఏమని అనుకుంటే ఆయన ధైర్యం చేసేవారు కాదు. మన గురించి అలా అనుకోకూడదు. ఆయన శోభన్ బాబు ఎలా ఉన్నాడో అలా కనపడాలి అంతే హీరో. కానీ వాంటెడ్ రిటైర్ తీసుకున్న వ్యక్తి మహా పెద్ద హీరో అండి ఆయన. శోభన్ బాబు ఆ రింగ్ గురించి స్పెషల్గా మాట్లాడుకుంటూ ఉంటారు కదా, హెయిర్ స్టైల్ సెట్ చేస్తున్నప్పుడు కానీ ఆ రింగ్ ఎలా పెట్టేవారు ఏంటి అసలు? అంటే సపరేట్గా మేకప్ అప్పారావు గారు ఉండేవారు. ఆయనకి అనుకోకుండా మరి ఫస్ట్ ఒక సినిమాకి ఏదో పెడితే ప్రొఫైల్ బేస్లో అయింది ఆ రింగ్ చాలా బాగుంటుంది అనమాట. అది వెరైటీగా ఉండడం వల్ల ఏమైందంటే ఆ రోజులో నెంబర్ ఆఫ్ సినిమాల్లో ఆయన ఆల్మోస్ట్ దాన్ని పెట్టుకున్నారు. అలానే ఇక ఇక అలా అలవాటు అయిపోయింది. ఇంకెవరైనా ప్రజెంట్ ఇప్పుడు ఎవరైనా చేసినా కూడా ఆటోమేటిక్గా మనం శోభన్ బాబు గారితో పోలుస్తారు. తర్వాత మీరు మళ్ళీ మహేష్ బాబు గారు అన్నారు కదా, డెఫినెట్గా మహేష్ బాబు గారు చెప్పింది 100% చూడండి. ఎందుకంటే ఆటోమేటిక్గా వచ్చే వయసు ఎవరికైనా వస్తుంది. ఆయన అలా ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ మహేష్ బాబు గారు రిటైర్ తీసుకుంటారా లేకపోతే లేదు నా వ్యక్తిగతంగా సార్ హీరోగా ఆయన నిర్ణయం తీసుకోవాలంతే. సో శోభన్ బాబు గారు సక్సెస్ సీక్రెట్ అంటే ఆయన డబ్బుని సేవ్ చేయమనేవారు, భూమి మీద పెట్టమనేవారు, ఇవన్నీ అందరికీ తెలుసు. బట్ ఆయనకు అంత జ్ఞానం ఎలా వచ్చిందండి? ఆయన ఏం ఇప్పుడు ఫైనాన్షియల్ మేనేజ్మెంటో అలాంటివి ఏం చేయలేదు. ఆయనకి ఆ టైంలో డబ్బు దీని మీదే పెట్టాలి, భూమి మీద పెట్టాలి, ఇవంతా ఇంత జ్ఞానోదయం ఎలా అయింది మీకు? పర్సనల్లీ ఎప్పుడన్నా షేర్ చేసుకుంటారు కదా ఈ డబ్బుల గురించి? అది బికాస్ మీరు కూడా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా కంటిన్యూ అయ్యారు, చాలా ఈ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ అంతా చూసుకునేవారు, ఈ డబ్బుల వ్యవహారాలంతా. సో ఏమన్నా మీతో మాట్లాడేవారా వాటి గురించి, డబ్బు విలువ గురించి, వాటి గురించి? అసలు నాతో కదండి. ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ తరంలో ఉండి ఆయనతో ఒక 4 సార్లు చూసారనుకోండి, మీకు కూడా చెప్తారు. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఇప్పుడు దానికి రిలేటెడ్ మల్లెపూకు రావాలి. మల్లెపూ టైంలో కొంచెం గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చినప్పుడు మరి ఆయన దగ్గర స్టాఫ్ కానీ వీళ్ళందరూ ఆయనకి ఎంతో అమౌంట్స్ ఎక్స్పెన్సెస్ అవన్నీ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ ఏంటో భయం లేకపోయినా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది కదా. అప్పుడు తనకన్నా ముందున్న సావిత్రి గారు కానీ వాళ్ళందరూ పెద్ద పెద్ద ఆర్టిస్టులు 100 మంది ఉంటారు కదా, గ్యాప్స్ని ఎలా ఇబ్బంది పడ్డారు అనేది ఆయనకి అన్న అనుభవం బాగా ఎక్కువ కదా. దాంతో ఏమైందంటే ఆయన మనం అన్ఎక్స్పెక్టెడ్గా గ్యాప్ వచ్చినా లేకపోతే మనం రిటైర్ అయ్యే టైంకైనా కొంత అమౌంట్ మనకి రిటర్న్ లేకపోతే మళ్ళీ మనం ఇక్కడ తప్ప వేరే పని చేయలేం. కొన్నాళ్ళు ఇక్కడ ఉన్న తర్వాత మళ్ళీ ఒక హీరోకి వేసిన తర్వాత వేరే పని చేయాలన్నా చాలా ఇబ్బంది అయిన పని. కాబట్టి మనకున్నదాన్ని మనం సేవ్ చేసుకొని రిటర్న్స్ ఇన్కమ్ తెచ్చుకొని దాని మీద మనకు గ్యాప్ వచ్చినా బతకచ్చు అనే ఆయనకి ఆలోచన అలా వచ్చేసింది అనమాట. దాంతోపాటు ఏంటంటే ఇంకోటి ఆలోచించింది ఆయన, సముద్రం చుట్టూ ప్రపంచం చుట్టూ ఉంది, భూమి తక్కువ ఉంది, జనాభా మాత్రం చైన్ సిస్టంలో పెరుగుతూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఎక్కడైనా అవుట్కట్స్లో కొనుక్కున్నా సరే మనకి ఉపయోగపడుద్ది. కాబట్టి అలా చేయండి అని చెప్పేవారు. చాలామంది చెప్పారు. ప్లస్ నేను కూడా ఇంటర్వ్యూలో 2-3 చెప్పాను. మళ్ళీ మురళీమోహన్ గారు, జయసూద్ గారు వీళ్ళందరూ కూడా చెప్తారు. ఇది జనరల్గా శోభన్ బాబు గారు అనేప్పటికీ వచ్చే జనరల్ పాయింట్ అనమాట. అది నాకు కూడా చాలాసార్లు చెప్పేవాళ్ళండి. నేను ముందు ఏమనేవాడంటే, నీకు అప్పుడు ఆ రోజుల్లో మనకు ఒక 20,000 ఉంటే సరిపోద్ది. నేను చెన్నైలో ఉన్నప్పుడు 90స్లో, ఇప్పుడు మనకి ఇలా 60 లక్షల రూపాయలు అన్న చాలదు. మినిమం నీకు మంత్లీ మెయింటెనెన్స్ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కంటిన్యూగా ఉండాలంటే ఒక 20,000 మేము ఉండాలి. కాబట్టి నీకు సంపాదించుకోగలిగిన వచ్చినప్పుడు దాన్ని వేస్ట్ చేయొద్దు. ఇప్పుడు సంపాదించుకోలేదు అనుకోండి, కానీ మనం ఏం చేయలేం. మన దగ్గర రూపాయి రాకపోతే మనం ఏం చేయలేం. వచ్చిన రూపాయిని రేపు ఎప్పుడో వస్తుందని చెప్పి నువ్వు ఎక్స్పెన్సెస్ చేసుకున్నావు అంటే దాన్ని మళ్ళీ రిటర్న్ చేయలేవు. కాబట్టి నీ దగ్గరికి ఒక రూపాయి వచ్చినప్పుడు దాన్ని జాగ్రత్త చేసుకుని ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టి ఏదో టపటపా ఎక్కువగా ఎక్స్పెన్స్ చేయకుండా అవసరమైన వరకు చేసి దాన్ని దాచుకొని ఒక రిటర్న్కి ప్లాన్ చేసుకోమనేవాళ్ళు. అంటే ఒక్కొక్కరికి 1 సంవత్సరంలో అయిపోద్ది, ఒక్కొక్కరికి లైఫ్ లాంగ్ పట్టుద్ది, ఒక్కొక్కరికి 5-6 సంవత్సరాలు పట్టుద్ది. అలా వచ్చిందని జాగ్రత్త చేసుకోమనేవాళ్ళు. ఇప్పుడు చాలా ఇంటర్వ్యూలో చూస్తాం. చంద్రరాజు గారు కూడా మనం చెప్పారు,
నేను ఆయన చెప్పబట్టి నేను టక్కన ఒకసారి కొన్నానండి, అది పెరిగిందని. అట్లా ఇన్ని కొన్న వాళ్ళకి అది ఆటోమేటిక్గా పెరిగి ఇప్పుడు ఈరోజు అందరూ గొప్పగా ఉన్నారు. ఇప్పుడు మల్లెపువ్వు సినిమాకి కాస్ట్యూమ్స్ ఎలాగో డీగ్లామరైజ్ కాబట్టి ఒక కవి కాబట్టి ఈ పూర్ కాస్ట్యూమ్సే ఉన్నాయి. బట్ బాబు సినిమాకి వచ్చేసరికి ఒక బూట్ కట్ ప్యాంటు, ఒక మంచి కాస్ట్యూమ్స్ ఉండేవి. ఆయన కాస్ట్యూమ్స్ డెసిషన్ ఎవరిదండి, ఆయనదే ఉండేదా? అంటే డైరెక్టర్ గారు క్యారెక్టర్ బట్టే ఉంటుంది. అంటే మోస్ట్లీ ఆయన బూట్ కట్ ప్యాంట్స్ వాడేవారు, మంచి అందమైన బట్టలు వేసుకునేవారు. దానికి ఏంటంటే డైరెక్టర్ గారు వీళ్ళు మాట్లాడుకున్న తర్వాత కాస్ట్యూమ్లో వెళ్ళి మొత్తం 4-5 రకాలు తీసుకొస్తారు కదండి, దాంట్లో ఏది సెట్ అవుతుందని డిస్కస్ చేసుకుంటారు. లేదా ఇన్ కేసు రేపు వెళ్ళండి ఇంకో వేరే కొత్త సీన్ ఉందనుకోండి, దానికి తగ్గట్టుగా మళ్ళీ చెప్తే 2 రోజుల ముందు కాస్ట్యూమ్ రెడీ చేసేవాడు. అంతా ఓకే అయిన తర్వాత ఫైనల్ జరిగేది. అయితే ఇప్పుడు నేను నవ్వుకుంటా, నేను ఒక 5-6 సినిమాలు పనిచేశాను కదా, ఒక సాంగ్ ఏదన్నా విజయ్ ఘాట్లో కానీ అక్కడ జరుగుతుంది అనుకోండి, సాంగ్కి సపరేట్గా గ్లామర్గా ఉండే సాంగ్స్ ఎక్కువ ఏదైనా తీసుకురావచ్చు. డ్రెస్సులు ఒక 5-6 డ్రెస్సులు తీసుకొచ్చేవాడు కాస్ట్యూమర్ మా గురువుగారి దగ్గరికి. చూసేవాడు ఆయన, కాస్ట్యూమర్ వచ్చి ఏ డ్రెస్ చేయమంటారు సార్ అని. మరి ఆయనకి ఏ డ్రెస్ చేసినా అందంగా ఉంటారు, ఏదైనా నీ ఇష్టం ఉంది అనేవాడు. అంటే కాదండి మీరు వీటిలో ఫస్ట్ పల్లవికి ఏ సాంగ్ అని అంటే ఒక డ్రెస్ చూపించేవాళ్ళం మేము. మరి చూపించాలి కెమెరామెన్గా బ్యాక్గ్రౌండ్ అవన్నీ చూసుకొని చూసిన తర్వాత ఆ డ్రెస్ వేసుకొస్తే ఆ డ్రెస్ ఎంత అందంగా ఉండేది. ఈ ఫస్ట్ 4సారి చూపించాను, 4 డ్రెస్లు ఉన్నాయి అనుకోండి, ఇది పూర్తి ఏమన్నాను కదా, అది వేసుకొచ్చిన తర్వాత ఫస్ట్ కన్నా బాగుంది అనిపించేది. ఎందుకంటే ఆయన గ్లామర్ అలాంటిది అనమాట. ఏ బట్టలు వేసినా అంతే. అదే ఫుడ్ విషయంలో ఏమన్నా కేర్ఫుల్గా అంటే ఏమన్నా కొన్ని డైట్లో కొన్ని తీసుకోకపోవడం, బాగా ఇష్టపడి తినే ఫుడ్ ఏంటండి? చాలా ఫుడ్ విషయంలో చాలా కేర్ తీసుకుంటారండి. ఎక్కువగా తినేది శనగెత్తులే, ఉడకబెట్టిన శనగెత్తులు కానీ అదే ఉడకబెట్టిన శనగలు తినేవాళ్ళు. లిమిట్గా ఫుడ్ తింటారు. తర్వాత బాగా ఆకలి అయిందంటే మాత్రం అప్పటికప్పుడు ఉప్మా చేపించుకొని, ఉప్మా మీద కొంచెం లైట్గా చక్కెర వేసుకొని చిన్న, అది మళ్ళీ పెద్ద కప్పు తీసుకొస్తే మళ్ళీ మనకి ఈ డోస్ ఎక్కువ వద్దు అనుకుని అది కూడా ఒక పరిమితి ఉన్న కప్పునే ఒకసారి ఏంటంటే మనకు నచ్చిందంటే బాగుందంటే ఎక్కువ తినేస్తాం. అందుకని ఆ పరిధి ఉన్న కప్పులోనే ఆయన మెయింటైన్ చేసేవాడు. ఫస్ట్ ఎప్పుడు చెప్పినా ఎవరికి చెప్పినా అదే, నన్ను కాపాడింది నన్ను గ్లామరు. ఆ గ్లామర్ చూసే మనకు ఫ్యాన్స్ ఈ కానీ సినిమాలు కానీ వస్తున్నాయి. ఇదే అయిపోతే దీన్ని తగ్గించుకుంటే మనం ఇబ్బంది పడతామని ఎక్కువ ఇంపార్టెంట్, మనీకి ఎంత ఇంపార్టెంట్ ఇచ్చారో గ్లామర్ కాపాడడానికి కూడా అంత ఇంపార్టెంట్ ఇచ్చారు. 100% ఇచ్చారండి. ఒక్కొక్కసారి చెట్ల కింద కానీ అక్కడ కూర్చున్నా కూడా గొడుగు పెట్టుకొని కూర్చునేవాళ్ళు. ఏది మామూలుగా ఎక్కడ కూర్చున్న నీళ్ళలో కూర్చున్నా కూడా. అప్పుడు ఈ క్యారవాన్లు అలాంటివి లేవు కదా. సరదాగా పక్కన హీరోయిన్లు కానీ ఎవరిని అడిగేవారు, బాబు గారు నీళ్ళలో కూర్చున్నారు మళ్ళీ గొడుగు ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ ఎలివేషన్ ఈ మేకప్ని డిస్టర్బెన్స్ చేస్తాయి, మనమే పట్టుకుందాం మనమే కూర్చుందాం, మనకి లేవరు ఇదే కదా అనేవారు. అట్లా అయినా ఒక్కొక్కసారి సంతోషపడి హీరోయిన్స్ కంటే కూడా ఎక్కువ కేర్ఫుల్గా ఉండేవారు చెప్పాలంటే కాపాడుకోవడానికి. గ్రేట్. ఏమైనా స్కిన్ రొటీన్ తెలుసా అండి మీకు? అంటే ఏం వాడేవారు అప్పుడు? అప్పట్లో చూసేవాడిని కానీ అంత ఈరోజు ఇప్పుడు అంత గుర్తులేదండి. యాక్చువల్ చూసేవాడిని అన్ని ఏం వాడతాను. నాకు 7-8 రకాలుగా ఉంటాయి కదండి మేకప్ కిట్లు కానీ అన్ని. అప్పుడు నేను చిన్న వయసులో ఉండటం వల్ల అంత ఏది అంత ప్రొఫెషనల్గా ఇంపార్టెంట్ అని అనిపించేది కాదు. ఇప్పుడు ఏజ్ పెరిగిన తర్వాత ఓహో అది ఎలా ఉండేదా అది ఎలా ఉండేదా, కెమెరాస్ విషయంలో కానీ, మేకప్ విషయంలో కానీ, కాస్ట్యూమ్ విషయంలో కానీ, స్టోరీస్ విషయంలో కూడా. అప్పుడు నేను చేసిన సినిమాలు కూడా నాకు అది తెలిసేది కాదు. తర్వాత ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ఖాళీగా ఉన్న తర్వాత అన్ని చెక్ చేస్తుంటే ఓ ఈ స్టోరీకి ఎక్కడ లింక్ పెట్టాడా, ఈ సీన్కి ఎక్కడ లింక్ పెట్టాడా, అలా సోనో గారి సినిమాలు అందరిలో చూస్తాను. ఇంకెక్కువ సోనో గారే చూస్తాను కాబట్టి ఆ స్టోరీ సబ్జెక్ట్ కూడా ఇప్పుడు అర్థమైంది నాకు పనిచేసినప్పుడు కన్నా కూడా. సౌండ్ ఓవర్కి ఏమన్నా ఇలా ప్రొఫైల్ ఉందండి? అంటే నేను లెఫ్ట్ ప్రొఫైల్లో అందంగా ఉంటాను, రైట్ ప్రొఫైల్లో అందంగా ఉంటాను, ఇలాంటిది ఏదన్నా ఒకటి ఉందండి? చాలా మంది బిలీవ్ చేస్తారు అది లెఫ్ట్ సైడ్ ఎక్కువ బాగుంటాను లేదంటే రైట్. ఆల్మోస్ట్ ప్రొఫైల్ రెండు వైపులో బాగుంటారండి. రెండు వైపులో బాగుంటారు. స్ట్రైట్కి వచ్చేప్పటికి ఏమవుతుందంటే మా గురుగారు చెంగయ్య గారు ఆయన ఆల్మోస్ట్ ఆయన సింగపూర్ నుంచి అక్కడి నుంచి ఒక డిఫ్యూజర్ లాగా తెప్పించారు అనమాట. 100% ఆ డిఫ్యూజర్ క్లోజ్ అంటే చాలు. సోనో గారి క్లోజ్ అంటే అది సూట్ కేసులో ఉండేది. నేను అసిస్టెంట్గా ఉండేవాను అనమాట. బాలకృష్ణ నువ్వు ఏ పని చేసినా చెప్పినా పర్లేదు కానీ సోనో గారి క్లోజ్ అన్నప్పుడు మెల్లిగిల్లి ఆ సూట్ కేసులో తీసుకొని జాగ్రత్తగా నువ్వు 2 నిమిషాలు లేట్ అయినా పర్లేదు కానీ కంగారు పడద్దు అని చెప్పేవారు అనమాట. అందులో బాగా రవిప్రసాద్ ఆయన చెంగయ్య గారు చాలా సినిమాలు చేశారు సోనో గారికి. ఆ డిఫ్యూజర్ కంపల్సరీగా వేస్తే ఉన్నందం కన్నా ఎక్కువ కనపడేది అనమాట. అందుకని చెంగయ్య గారు క్లోజ్ అంటే ఆ రోజుల్లో సోనో గారు క్లోజ్ అంటే చెంగయ్య గారు చేస్తే ఆ మంచి పేరు వచ్చేది ఆయన కెమెరామెన్. సెట్స్లో ఇప్పుడు చాలామంది లైట్ మ్యాన్ నుంచి కూడా ఆయన చాలా ఆప్యాయంగా పలకరించడం కానీ, వాళ్ళ మీద ఏదో రెస్పాన్సిబిలిటీ తీసుకున్నట్టు మాట్లాడడం కానీ, ప్రతి ఒక్కరితో పలకరించేవారు, ఇలాంటివి చెప్తూ ఉంటారు. ఇప్పుడు చాలామంది మన హీరోల గురించి కూడా చెప్తూ ఉంటారు. శోభన్ బాబు గారికి అలాంటిది ఏదైనా ఉందండి? అంటే ఆయన సోషల్ పీపుల్ మేనేజ్మెంట్లో డెఫినెట్గా ఉందండి. ఎందుకంటే ఎక్కువసారి పనిచేసిన వాళ్ళకి కెమెరా డిపార్ట్మెంట్ అసిస్టెంట్లు అయినా అవునండి, పెద్దవాళ్ళే కాదు, అసిస్టెంట్లు ఉంటారు, లైట్ మ్యాన్స్ కానీ ఎవరు ఉంటారు, మేకప్ ఉంటారు, ఎవరైనా ఉంటారు, పరిచయం ఉంటుంది కదా, అందరిని పిలుస్తారు గ్యాప్లో. ఆయన షార్ట్ లేని గ్యాప్లో
ఎలా ఏం చేస్తున్నారు, ఫ్యామిలీ ఎలా ఉన్నారు ఏంటి, వీళ్ళే కానీ ఫ్యాన్స్ని కూడా అంతేనండి, అలానే కేర్ తీసుకుంటారు ఆయన. ఆయన ఏంటంటే నాకు వీడు విన్నా వినపైనా నాకు అనవసరం. అంటే మీ దగ్గర ఉండే ఏమైనా ఫ్యాన్ ఎన్కౌంటర్ చూసారండి? అంటే ఎక్కువ కొంతమంది అభిమానులు చూపించే అభిమానం గుర్తుండిపోద్ది. అయ్యో ఆయన లైఫ్ టైంలో మీరు ట్రావెల్ చేసిన ఆ 10 సినిమాల్లో ఏదైనా ఒక రోజు ఫ్యాన్స్ ఆయనకి రెస్పాండ్ అయిన విధానం, ఆయన దగ్గరికి వచ్చిన విధానం ఎలాంటిది ఏదైనా గుర్తుందా? చాలాసార్లు చూశానండి. అయితే నా జీవితంలో మర్చిపోలేని సంఘటన ఒకటి ఉందండి. ఇలానే జూలై ఆగస్టులో మంచి వర్షాలు, నేను అన్నయ్య కలిపి మామూలుగా మంచి భారీ వర్షం పడుతుంది. గొడుగేసుకొని మేము, గొడుగు ఉంటుంది, కారు ఉంటుంది కదా, దిగి గేట్లోంచి లోనికి వెళ్ళడం మాత్రం దిగాల్సిందే కదా, గొడుగేసి దిగి లోనికి వెళ్తున్నాం. ఒక 2 ఫ్యాన్స్ గుంటూరు నుంచి వచ్చారని చెప్పారు. ఏంటి నాన్న ఇంటికి వచ్చారంటే ఇట్లా సోమరావు గారిని చూడటానికి వచ్చామండి అంటే, లేదు నాన్న ఆయన లేరు, మీరు ఉండొద్దు, ఇది వర్షం కూడా పడుతుంది, సేఫ్ వేసుకెళ్ళమని చెప్పి లోనికి వెళ్ళాం అనమాట. లోనికి వెళ్ళిన తర్వాత మేము 10 ఎప్పుడు వెళ్ళామండి, మళ్ళీ తిరిగి లంచ్ టైంకి 1:30కి వస్తాం కదా, ఆ ఇద్దరు అదే వర్షంలో అక్కడ ఉన్నారండి. పాపం గేట్ వాచ్మెన్ కూడా, సార్ వాళ్ళు ఇద్దరు వెళ్తలేదు సార్ అని మాకు మా అన్నయ్యకి చెప్తే, నాకు నిజంగా అభిమానం ఎంత ఉంటుందా, మనం దగ్గరగా ఉన్నాం కాబట్టి ఇలా ఉన్నావా ఏంటి అని కళ్ళ మిల్లి వచ్చిందన్నమాట. అప్పుడు చెప్పాము, నాన్న మేము వెళ్ళేటప్పుడు చెప్పాము, మీరు ఇంకా ఎలా ఉన్నారు, ఇంత వర్షం పడుతుంది, కంటిన్యూగా 3 hours పడుతుంది, మీరు వెళ్ళిపోండిరా అని చెప్పని మళ్ళీ మేము భోజనానికి ఇంటిపోయాం. తర్వాత వాళ్ళు ఎప్పుడు వెళ్ళారో తెలియదండి, కానీ మర్చిపోలేని ఒక గుర్తు అనమాట. అంటే ఏ హీరోకైనా సరే అభిమానం, ప్రాణాలు ఇచ్చే అభిమానులు ఉంటారని నాకు సోమరావు గారి విషయంలో మాత్రం అది అంటే అప్పుడు కల్పించలేకపోయారా మీరు ఏమన్నా? అయ్యో కొత్తదండి అది. ఎందుకంటే యాక్చువల్గా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న ఇబ్బందులు వాళ్ళకి ఉంటాయి, 100% ఉంటాయి. నేను అప్పుడు కూడా నాకు అంత తెలిసేది కాదు, ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, ఇప్పుడు ఏం సెల్ఫీలు కోవాలా, అప్పుడు ఫోటో తీయడానికి అంత ఈజీ కాదు, కానీ కలవడానికి వచ్చి రకరకాల క్వశ్చన్ చేయటం, ఇది చాలా కొన్ని డిస్పెన్స్లు ఉంటాయిలేండి, అది కన్ఫర్మ్ నాకు తెలుసు, ఫస్ట్ తెలిసేది కాదు. ఫస్ట్ నేను మీలానే ఒక అనుకున్నాను, అయ్యో అంత దూరం నుంచి వచ్చారు, ఒకసారి కనపడితే ఏమైంది, ఒకసారి మాట్లాడితే ఏమైంది అని మనసులో అనిపించేది. కానీ దానిలో ఉన్న ఇబ్బందులు, షూటింగ్లో జరిగే ఇబ్బందులు, దీనివల్ల షూటింగ్లకు ఎందుకు ఇబ్బంది అవుద్ది అంటే ప్రతిసారి అని కాదు, కొన్నిసార్లు కొంతమంది ఎక్కువ మంది వచ్చినప్పుడు ఇలా చెప్పిన ఇబ్బంది అవుతూ ఉంటుంది అనమాట. అందుకని ఫస్ట్లో తెలియపోయినా కానీ తర్వాత హీరో చేసేది కానీ ఆర్టిస్టులు చేసేది కానీ కొన్ని కారణాలు షూటింగ్లు డిస్పెన్స్ అవ్వకూడదని చేస్తారనేది మాత్రం తర్వాత అర్థమైంది. యా. అండ్ ఇప్పుడు అంటే ఈ సినిమా ఇప్పుడు కల్ట్ క్లాసిక్ సినిమా ఒకటి తీశారు, మల్లెపువ్వు అనే సినిమా. అప్పట్లో పెద్ద పెద్ద హీరోలు ఆయన్ని, బికాస్ ఒక హెల్దీ కాంపిటీషన్ నడిచేది అప్పటికి. స్టార్ హీరోలు ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారు ఉన్నారు, సూపర్ స్టార్ కృష్ణ గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. ఏమన్నా వాళ్ళ నుంచి ఏమన్నా ప్రశంసలు రావడం, ఇంత ధైర్యమైన అటెంప్ట్ చేసినందుకు ఏమన్నా మీకు ఏమన్నా తెలిసిందంటే తర్వాత? అంత నాకు తెలియదు. మల్లెపువ్వు సినిమాకి ఇలాగా అంత ఒకలేదు, నేను నార్మల్గా ఉండేవాడిని కదా, వయసు తక్కువ అని చెప్పాను. తర్వాత ఏంటంటే ఈ సినిమా ఇలా ఇబ్బంది పడింది, బిజినెస్ పరంగా కొంచెం లేట్ అయింది. సోగ్గాడు కాకుండా ఏమని పిలిచేవారండి శోభన్ బాబు గారిని? అందరూ అందాల నటుడు శోభన్ బాబు, నటభూషణ శోభన్ బాబు, ఆయన ఉన్న పేరు నటభూషణ శోభన్ బాబు గారు అనేవాడు. ఆంధ్రలో అందాల నటుడు, సోగ్గాడు శోభన్ బాబు, నటభూషణ శోభన్ బాబు అని ఈ 2 రకాలుగా సోగ్గాడు అని పిలిచేవాడు, లేదా నటభూషణ శోభన్ బాబు అని పిలిచేవాడు. బట్ ఈ రోజు మీరు ఒక ఫుడ్ సీక్రెట్ చెప్పారు, శోభన్ బాబు గారు తినే ఫుడ్ ఉప్మాలో పంచదార వేసుకుని తినేవారని. ఎందుకంటే అది కూడా మళ్ళీ మీకు ఇది లిమిటెడ్ సబ్జెక్టు. ఇప్పుడు పెద్దాన్ని వేసుకొచ్చి షుగర్ వేసుకొస్తే బాగుందంటే కాదు, ఆయన ఒక లిమిట్గా తినాలి కాబట్టి. సాంగ్స్ ఉన్నప్పుడైతే ఇంకా చాలా డైటింగ్ చేసి డ్యాన్స్ కొంచెం వేయాలి కదా ఆయన, అందుకని ఫుడ్ తింటే మళ్ళీ మూమెంట్ కూడా ఇబ్బంది అవుద్దని. అంతే. ఇంకోటి ఏంటంటే నేను వెళ్ళేప్పటికీ ఆయన ఏజ్డ్ కదా, నేను 84కి వెళ్ళాను, అప్పటికి పెద్ద హీరో అయిపోయారు, ఇది అయిపోయారు కాబట్టి మళ్ళీ ఆ బాడీ మెయింటైన్ చేయడానికి కానీ ఈ డ్యాన్సులు స్టెప్స్ చేయడానికి కానీ లైట్గా లిమిట్గానే తినేవాళ్ళు. సో రాఘవేంద్రరావు గారికి బాబు సినిమా, ఫస్ట్ శోభన్ బాబు గారితో బాబు సినిమా తీశారు, అది మంచి హిట్ అయింది. బట్ తర్వాత అలాంటి వ్యక్తి ఒక దేవత లాంటి సినిమా ఇచ్చారు, బ్లాక్ బస్టర్ సినిమా. మీరు ఇందాక ఫేవరెట్ సినిమాలు అంటుంటే దేవత గురించి కూడా చెప్పారు. బాబు సినిమా గురించి ముందు బాబు అని అప్పటికే పిలిచేవారండి ఇండస్ట్రీలో? ఇప్పుడు అందరూ హీరోని బాబు 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 వచ్చారా బాబు బాబు అంటూ ఉంటారు కదా, అప్పటికే బాబు అని పిలవడం అలవాటు అండి? డెఫినెట్గా అలవాటు అండి. అసలు పేరు శోభన్ చలపతిరావు ఆయన పేరు. అయితే తర్వాత ఆ సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత శోభన్ బాబు అని మార్చుకున్నారు. యాక్చువల్గా అది శోభన్ బాబులో బాబు ఉంది కాబట్టి ఆల్మోస్ట్ బాబు గారు అనే ఎక్కువ మంది పిలిచేవాళ్ళు. బాబు గారు. దాసనారాయణ గారు మాత్రం బాగా బావగారు అనిపించారు, ఒకళ్ళు బావగారు అనిపించుకునేవాళ్ళు. ఈ రాఘవేంద్ర గారు వీళ్ళందరూ మాత్రం బాబు గారు, డైరెక్టర్ గారు అలా పిలుచుకునేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు దేవతా సినిమా గురించి ఐ మీన్ మీ ఫేవరెట్ చాలా మంది చెప్తా ఉంటారు, ఎందుకు అది అంత ఫేవరెట్ అంటే రాఘవేంద్రరావు గారు అంత పెద్ద బ్లాక్ బస్టర్ ఎలా ఇచ్చారు, ఆ సీక్రెట్ ఏమైనా చెప్తారా? అంటే సబ్జెక్టే చాలా మంచి సబ్జెక్టు. రామానాయుడు గారు ప్రొడ్యూసర్ దానికి. రామానాయుడు గారు రాఘవేంద్రరావు గారు కాంబినేషన్ అంటేనే మంచి ఇది కాబట్టి అది మంచి సబ్జెక్ట్ అనుకున్నారు. దానిలో స్టార్స్ మరి సోమన్ బాబు గారు, జయప్రద, శ్రీదేవి
శ్రీదేవి అంటేనే గ్లామరు. దాని తర్వాత అనుకోకుండా ఎక్స్పెక్ట్ చేయకుండా మనం ఎప్పుడు చెప్పుకునే పాట ఎల్లు వచ్చి గోదావరమ్మ. అది అది ఏదో మరి అది అన్ఎక్స్పెక్టెడ్గా ఆ రోజు అక్కడ గోదావరిలో తీసినప్పుడు రాఘవేంద్ర గారు బిందులు ఏందో తెమ్మన్నారని ఆ బిందులు తీసుకొచ్చి పెట్టడం అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత చూస్తే కదా అది సినిమా స్టోరీ ఒక హైలైట్ అయిపోతే ఆ పాట ఒక పాట హైలైట్ అయింది. ఈ రోజుకి ఏ ఛానల్ అయినా ఎక్కడైనా సరే ఒక స్టేజ్ తర్వాత మళ్ళీ రీమేక్ కూడా చేశారు ఆ సాంగ్. రీమేక్ కూడా చేశారు. సోనో గారు అనగానే ఆల్మోస్ట్ 80% ఎల్లు వచ్చి గోదావరమ్మే ఇంకెన్నిట్లోనా కూడా. అది రాఘవేంద్ర గారికి దక్కిందండి. సోమన్ బాబు గారు ఏదైనా ఐ మీన్ ఇప్పుడు కొంతమంది ఏంటంటే ట్రైలర్ టేజర్ వచ్చినప్పుడు ఏంటి ఇలాంటి క్యారెక్టర్ ఎందుకు చేశాడు అని చెప్పి స్టార్టింగ్ మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటాం. హీరో క్యారెక్టరైజేషన్ ఇలాంటి క్యారెక్టర్ ఎందుకు చేశాడు అని చెప్పి తర్వాత సినిమా చూసిన తర్వాత లేదంటే 2-3 సార్లు చూసిన తర్వాత అరే మంచి రోల్ చేశాడని తర్వాత అనుకుంటూ ఉంటాం. స్టార్టింగ్ శోభన్ బాబు గారికి అలాంటి సినిమాలు ఏమన్నా పడినాయా? మేము అనుకునే ఫస్ట్ తెలిసిన తెలియని టైంలో బావమరదలు 84 అండి. అది 84లో రిలీజ్ అయింది. రిలీజ్ అయ్యి దాంట్లో క్యారెక్టర్లు ఏంటంటే తమిళ సినిమా, అది రజనీకాంత్ గారి సినిమా, తమిళ్లో కూడా బాగా ఆడింది. కానీ సోనో గారు ధైర్యం చేసి దాన్ని రాజమూర్తి నరసింహారావు గారు దాన్ని ప్రొడ్యూసర్ సోనో గారితో ఒప్పియటం సినిమా చేయడం కూడా చాలా అదృష్టం. అది స్టార్టింగ్లో ఏంటంటే హీరో గారు మిస్సెస్ వెళ్ళిపోద్ది అనమాట. మురళీమోహన్ గారు దాంట్లో ఒక సంపన్న కుటుంబంలో ఉన్నతను అనమాట. రాధిక గారికి ఏంటంటే సోనో గారు మిడిల్ క్లాస్, ఇది ఒక డబ్బున్న వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళిపోవాలి, డబ్బు అనుభవించాలి, కార్లు జీవితం అనిపించాలి ఫస్ట్ నుంచి అమ్మాయికి ఉంటుంది. రాధిక గారి సిస్టర్ వచ్చి సుహాసిని అనమాట. ఏమేం చేస్తాం ఒక టైంలో మురళీమోహన్ గారు నువ్వు ఇష్టం లేని జీవితం ఎందుకు బతుకుతావు అక్కడ నాతో వచ్చేయమంటే ఒక 2 రోజులు ఆలోచించుకుని వెళ్ళిపోద్ది. నిజం డెఫినెట్గా వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోతుంది అనేప్పటికీ ఇక ఫ్యాన్స్లో కొంతమంది అప్పుడు మాతో సహా అరే ఏంది ఒక హీరో మిస్సెస్ లేచిపోవటం అయ్యో అయ్యో అని భయపడ్డాం. భయపడిన తర్వాత సినిమా శాంతం అయిపోయిన తర్వాత చూస్తే దానిలో ఇచ్చిన ఎండింగ్ అసలు అదిరిపోయే ఎండింగ్ అనమాట. దాంతో అసలు మొత్తం ఈ అమ్మాయి వెళ్ళిపోయిందనే విషయం మర్చిపోయి కళ్ళెమ్మటి నీళ్ళు కారుస్తారు అనమాట అండి. అలాంటి సినిమా డైరెక్షన్ గోదావరి రెడ్డి గారు చేయడం, రాజమూర్తి నరసింహారావు గారు చేయడం నిజంగా చాలా గ్రేట్ అండి. అది రాధిక గారు చివరిలో ఎండింగ్లో నేను ఒకసారి భావం చూసి చచ్చిపోతానంట అనమాట. అసలు ఇప్పుడు నాకు చెప్పడానికి ఎమోషన్ వస్తుంది. అది ఆయన ఇంట్లోకి ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయిన తర్వాత ఆయన షాడో వస్తుంది అనమాట. కోదండరెడ్డి గారు తీసిన షాట్ అది. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత కూడా సినిమా చూస్తే చూడొచ్చు అనమాట. చూడండి వాళ్ళు ఎవరన్నా ఆ షాడోకే ఆమె దండం పెట్టుద్ది. పెడితే తెలిసో తెలియక తప్పు చేసావు అంటాడు అనమాట. తర్వాత ఆమె తప్పు చేయదు, వెళ్ళిపోద్ది. కానీ తర్వాత తెలుసుకుని వెనక్కి వచ్చేస్తాను అనమాట స్టోరీలో. తర్వాత చచ్చిపోద్ది. చచ్చిపోయిన తర్వాత కూడా ఎవరు ముట్టుకోవడానికి వీల్లేదంటారు. కానీ అది తన తప్పు తెలుసుకుంది. తప్పు తెలిసిన వాళ్ళ దగ్గరికి మనం వెళ్తాం లేదు, ప్లస్ మనిషి కూడా లేదని ఎంతమంది కట్టుబాటు చెప్పినా కూడా హీరో గారు సోనో గారు వెళ్ళి ఆ డెడ్ బాడీని ఖననం చేస్తారు. చేసి ఊరికి దూరం అయ్యి వెళ్ళిపోతారు అనమాట. అది చూసినప్పుడు అసలు అందరూ ఏం సినిమారా బాబు అన్నారు. స్టార్టింగ్ మాత్రం కొంచెం భయపడ్డాం, ఏమవుద్దు అనేది కొంచెం డౌట్ వచ్చింది. అలానే లేటెస్ట్గా ఒక ఏజ్ వచ్చిన తర్వాత బలరాం కృష్ణలో రాజశేఖర్ గారు బ్రదర్ క్యారెక్టర్. అయితే దాంట్లో ఆయన చాలా గంభీరంగా ఉంటారు. పాత్ర అది ఒక పెద్ద వంశం నుంచి పుట్టిన ఇది అనమాట. ఆ గంభీరంతో ఈయన్ని ఎక్కడో రాజశేఖర్ గారు వేరే లేదని చెప్పి ఎక్కువ గౌరవం ఇవ్వరు ఆయన మాటకి. కానీ ఏంద్రబాబు అక్కడ రాజశేఖర్ గారు ఏమో బాగా చూసుకుంటున్నారు, ఈయన ఇంత గంభీరంగా ఉంటున్నాడు ఏంటి, మిస్సెస్ చెప్పినా కూడా వినరు అనమాట. ఆ గంభీరత్వం అలానే ఉంటుంది ఆ క్యారెక్టర్. తర్వాత ఆ క్యారెక్టర్ రిలీజ్ అయిన తర్వాత నన్ను మోహన్ చేస్తారని ఎప్పుడైతే తనిఖీల భరణి గారు వీళ్ళందరూ మన మోహన్ చేస్తారని తెలుసుకున్న తర్వాత అప్పుడు బ్రదర్ సైడ్ వెళ్ళిపోతారు అనమాట. ఆ లాస్ట్లో వచ్చిన క్లైమాక్స్ ఈ స్టార్టింగ్లో నుంచి ఉన్నంత దీన్ని మర్చిపోతారు. అప్పుడు కొన్ని సందర్భాల్లో మేము మాట్లాడినప్పుడు నిజంగా అప్పుడప్పుడు నాకు అనిపించింది, కానీ ప్రేక్షకులు ఆదరణ అని చెప్పేవారు అనమాట. థ్యాంక్ యూ బాలకృష్ణ గారు, చాలా విషయాలు మాతో పంచుకున్నారు ఈరోజు. మల్లెపువ్వు నిజంగా ఆయన జీవితం కూడా చాలా మల్లెపువ్వులాగా అందరికీ సుగంధం పంచి చాలా సాఫ్ట్గా చాలా వైట్గా ప్యూర్గా కనిపిస్తూ ఉంటుంది. సో మళ్ళీ మనం ఈ శోభన్ బాబు గారి సినిమాలు అలా రికార్డులు క్రియేట్ చేసుకుంటూనే ఉంటాయి సంవత్సరాలు గడిచి. మళ్ళీ మనం కలవాలి, మళ్ళీ మనం ఆయన్ని ఒకసారి గుర్తించుకోవాలి. థ్యాంక్ యూ అండి, మీ విలువైన సమయాన్ని సమాచారాన్ని మాకు అందించినారు. థ్యాంక్ యూ సార్, మీకు కూడా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information.
Please subscribe iDream. And don't forget to subscribe to iDream.